ఫైనల్ గా మా యానివర్సరీ డే వచ్చేసింది. ఫస్ట్ అయితే గుడి నుంచి స్టార్ట్ చేసాం. ఇది ఒకటే కాదు, అనుకోకుండా ఇంకోటి కూడా ప్లాన్ చేసాం. ఒక స్మాల్ ట్రిప్ అనుకోండి. అయితే అన్ఎక్స్పెక్టెడ్, 1 డే బిఫోరే అనుకున్నాం, నో ప్లానింగ్. ఈ ట్రిప్ కి ప్లానర్ ఎవరో తెలుసా? అర్హా మామ. మాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది ఈసారి. ఇంకా అందరం అయితే ఫుల్ జోష్ లో జర్నీ మొదలు పెట్టాము. ఇదైతే 1 డే ట్రిప్ అబ్బా, ఫుల్ ఎంజాయ్ చేసాం. వ్లాగ్స్ తో పాటు రీల్స్ కానీ చేసాం కొత్తగా. ఒకరిని మించి ఒకరు చేశారు, హైపర్ యాక్టివ్ అయిపోయారు అందరూ. ఎక్కడికి వచ్చిన స్నాక్స్ మాత్రం వదలరు ఇల్లు. మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి మేము కూడా అక్కడే తెచ్చుకొని తినేసాం ఫుల్ గా. ముందు మన బాడీకి ఎనర్జీ వస్తేనే కదా మనం ఫుల్ గా ఎంజాయ్ చేసేది. మేము వీక్ డేస్ లో వెళ్ళాం కాబట్టి ట్రైన్ అంత రష్ లేదు. ఒక లైన్ అంతా మేమే ఆక్రమించేసాం. దాన్ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా యూజ్ చేసేసాం. దాన్ని ట్రైన్ అనడం కంటే మా ఇల్లు అనొచ్చు, అంత బాగా వాడేసాం. ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదే కదా, చీరాల కోసం కాదండి, బీచ్ కోసం. ఈ మధ్య ఏరీలు చూసినా అదే కదా, తెగ వాయి చేస్తున్నారు మినీ గోవా అని. ఇంకే మనం ఒక లుక్ వేద్దామని వచ్చాం. ట్రైన్ దిగంగానే 2 అయిపోయింది. ఇంకా లంచ్ చేసి పోదామని మందికి వచ్చాం. నేను తినడం కంటే ఆ ఫోటోలు వీడియోలే ఎక్కువ ఉంటాయి. ఈ స్టార్టర్ అయితే పిచ్చలైపోయింది. తర్వాత 2 బాహుబలి ప్లేట్లు తెచ్చినట్టు తెచ్చారు. మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారా? ఆ వెయిటర్ చేత తీపిచ్చా. అందరు పడాలంటే ఎవరో ఒకరు తీయాలిగా. మరి అయితే అందరూ ఊపేశారు. హాస్టల్ ఎవరికి ఎక్కలేదు, ఎగిటేసింది. ఏదో డైలాగ్ ఉంటది కదా, కళ్ళు కావాలి కొడుపొద్దు అని, ఆ టైప్ మేము.